నమస్తే, జై జగన్నాథ్. ఇదైతే కార్తీక పౌర్ణమి ఎర్లీ మార్నింగ్ అనమాట. మీ అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఇలా అయితే మా అత్తయ్య పూజ గదంతా డెకరేట్ చేసి పూజ చేసేసారనమాట. ఇంకా పూజ అయిపోయాక ఇంకా ప్రసాదం చేయడం స్టార్ట్ చేశారు. నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను అనమాట వాళ్ళిద్దరికీ. మా పెద్ద అత్తయ్య ఏమో అన్నీ దంచుతుంది, మా అత్తయ్య ఏమో అన్నీ ఉడకబెట్టి ఇచ్చారు. నేనైతే వీళ్ళకి పాకం పట్టేసి ఇచ్చేసానమాట. ఉత్తి బెల్లంతో అయితే ఇసుక అది ఉంటుంది కదా, చెత్త ఏదైనా ఉంటుందనేసి దాన్ని స్ట్రెయిన్ చేసి పాకం పెట్టేసి ఇచ్చేసాను. అంటే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడైతే మేము ఆ ప్రసాదాలు తీసి బుట్టల్లో వేస్తామన్నమాట. ఇదైతే చిన్న కేదారమ్మ, పెద్ద కేదారమ్మ. ఇక్కడైతే నేను ముగ్గు వేయడం స్టార్ట్ చేసేసాను. నాకైతే ఓపిక లేదు, పెద్ద ముగ్గులు వేయడానికి అయితే అవ్వలేదు. ఇంకా అయితే తడిపిని ముగ్గులు వేసి చిన్న రంగోలీ అయితే వేసేసాను. వేసాక మేము రెడీ అవ్వడానికి వెళ్ళాము. ఇదైతే ఈవినింగ్ నేను రెడీ అయ్యాను అనమాట. ఇంకా రెడీ అయ్యి వెయిట్ చేసుకుండగానే మా దేవుడు వచ్చేసింది. ఈ మనం కుడ్డ అంటారు మా సైడు, ఇది తెచ్చి గౌరీదేవి మీద పెట్టి పూజ చేస్తారనమాట ఈ కేదారేశ్వర వ్రతం. ఇదైతే వచ్చాక మా అత్తయ్య పసుపు కుంకుమ పువ్వులతో పూజ చేసి బయట నుండి వెల్కమ్ చెప్పినట్టుగా అనమాట దేవుడికి. అప్పుడు బయట ఉంచే హారతి ఇచ్చి దీపం వెలిగించి అన్నీ చేసి ఇంట్లోకి తీసుకువస్తారనమాట. ఈలోగా నేను గౌరీదేవిని రెడీ చేసేసాను. పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి ముగ్గులు వేసేసి ఇదైతే తీసుకువెళ్ళి అలా పెట్టేసి పూజ చేసేసుకోవడమేనమాట. ఇంకా ఇక్కడైతే మా బుజ్జి గణపయ్య రెడీ అయిపోయారు. ఏ పూజకైనా గణపయ్య లేనిదే పూజ అవ్వదు కదా, అది కూడా చేసేసి పెట్టేశాము. ఇంక ఇలా అయితే మేము డెకరేట్ చేసుకున్నాము. ఈ పూజకైతే మర్రి ఆకులలోనే ప్రసాదం పెడతాం మేమైతే. ఇంకా మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. మా పూజా విధానం ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. పూజ అయిపోయాక కథ చదివాక ఇంకా మేము చంద్రుడిని దర్శించుకోవడానికి అయితే బయటికి వెళ్ళాం. వెళ్ళేసరికి అయితే నిండు చందమామ మాకు దర్శనం ఇచ్చిందనమాట. ఇంకా మేమైతే అందరం వచ్చి అక్షంతాలు వేసి హ్యాపీగా దండం పెట్టేశామన్నమాట. ఇంకా దండం పెట్టేసేసరికి పిల్లలు అయితే స్టార్ట్ అయిపోయారు. ఇక్కడైతే మా అత్తయ్య హారతి ఇచ్చారనమాట చంద్రుడికి. హారతి ఇచ్చేటప్పుడు అందరం హారతి ఇచ్చేసాము. ఇంకా పిల్లల గోల తెలుసు కదా, స్టార్ట్ అయిపోయారు. బాంబులతో చిన్న చిన్న బాంబులు వెలిగిద్దామనేసి వాళ్ళైతే వాళ్ళ డ్యూటీలో వాళ్ళు ఉన్నారు. ఇంక ఇక్కడైతే పూజ అంతా కంప్లీట్ అయిపోయాక మేమైతే ప్రసాదం తీసుకుంటున్నాము. అయితే ఆ దేవుడికి ఏదైతే పెట్టామో అదే మేము ప్రసాదంగా తీసుకుంటాం. మీకు నచ్చినట్లుగా అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.